Hi, hello, welcome back to Chaitu Mama 7. So, dear, this is the very important video. So, SEM 3 mid 1 exam ki guest paper digital electronic explain చేయబోతున్నా. సో డియర్ స్టూడెంట్స్ ఈ గెస్ట్ పేపర్ చూడండి, ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో నేను మ్యాథ్స్ ఏదైతే చెప్పానో అవన్నీ మ్యాక్సిమం వచ్చినాయి. సో డిజిటల్ ఎలక్ట్రానిక్ కూడా మ్యాక్సిమం మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది నాన్న క్వశ్చన్స్. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఓకేనా. సో డియర్ స్టూడెంట్స్ గెస్ట్ పేపర్ చూపెట్టబోతున్నా చూడండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాన్న. సో ఆన్సర్స్ కూడా ఉన్నాయి చూడండి, కింద ఆన్సర్ కూడా ఇచ్చాను. సో మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా పాస్ అవుతారు, మ్యాక్సిమం అంటే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో నేను స్క్రోలింగ్ చేస్తున్నాను చూడండి, ఆన్సర్స్ విత్ ఆన్సర్తో సహా ఉన్నాయి నాన్న, ఓకేనా. ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి, మ్యాక్సిమం టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో 1 మార్క్స్వి ఇక్కడ చూసుకోండి నాన్న ఒకసారి, ఓకేనా. నౌ ఐఎమ్ గోయింగ్ టు ద 3 మార్క్స్ క్వశ్చన్స్. ఇక్కడ 3 మార్క్స్వి కూడా ఉన్నాయి చూడండి ఒకసారి, ఓకేనా. పార్ట్ బి 3 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, వాటి ఆన్సర్లు అయితే మీకు టెక్స్ట్ బుక్లో దొరుకుతాయి నాన్న. ఇక్కడ చూడండి, ఓకేనా. చూసుకోండి ఒకసారి, చూసుకోండి, ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. 6th ఏబి మిస్ అయింది, ఒక 6 అయితే ఒకటే వచ్చింది ఇక్కడ, ప్రింటింగ్ మిస్టేక్ నాన్న ఇది. అండ్ పార్ట్ సి చూడండి, 5 మార్క్స్ క్వశ్చన్స్. సో డియర్ స్టూడెంట్స్ ఈ 2 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అన్న, మ్యాక్సిమం ప్రిపేర్ అవ్వండి మీరు. మీకు చెప్పే ఉంటారు కాలేజెస్లో, ఇవి 2 ప్రిపేర్ అవ్వండి. నా వంతు ప్రయత్నం చేస్తున్నాను నేను. దాని ఆన్సర్ కూడా ఇచ్చాను నాన్న, 7th బికి ఆన్సర్ ఉంది ఇక్కడ. స్క్రోలింగ్ చేస్తున్నాను, కొంచెం చూడండి. 8th ఏబి, ఇవి 2 కూడా మ్యాక్సిమం ఇంపార్టెంట్ క్వశ్చన్సే, సెకండ్ యూనిట్ నుంచి వచ్చినాయి, ఓకేనా. సో డియర్ స్టూడెంట్స్ ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఇక ఉన్నాయి నాకు, ఈ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే మీరు ఒక్కసారి వాట్సాప్ కమ్యూనిటీలో నాకు మెసేజ్ చేయండి. సో మీకు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ని పంపిస్తాను. 1 మార్క్స్ క్వశ్చన్స్ ఫర్ ద యూనిట్ 1 నుంచి ఇవి. అండ్ యూనిట్ చూడండి, 5 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 3 మార్క్స్ క్వశ్చన్ యూనిట్ 1 నుంచి ఇవి, ఓకేనా. రైట్. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి అదే యూనిట్ 1 నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ప్రిపేర్ అయితే బెస్ట్. టైం కూడా చాలా తక్కువనే ఉంది మీకు. సో ఈ ఆన్సర్స్ కూడా ఇక్కడనే ఇచ్చాను చూడండి, ప్రిపేర్ అవ్వాలనుకుంటే ప్రిపేర్ అవ్వండి, అవుతారు అనుకుంటా నాకు తెలిసి, ఓకేనా. సో డియర్ స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతా అంటే అవ్వండి, మ్యాక్సిమం ఇవే క్వశ్చన్స్ ఇక్కడ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, సో ఇప్పుడు చూడండి, యూనిట్ 2 నుంచి 1 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి, యూనిట్ 2 నుంచి 1 మార్క్స్ క్వశ్చన్స్. అండ్ అదేవిధంగా 3 మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి నాన్న. సో మ్యాక్సిమం ఇక్కడ నుంచే వస్తుంది, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. సో మీ ఇష్టం నాన్న, ఇది అయితే ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ 5 మార్క్స్ క్వశ్చన్ చూడండి నాన్న, 5 మార్క్స్ క్వశ్చన్స్ ఇవన్నీ, ఓకేనా. రైట్. అండ్ ఇక వాటి ఆన్సర్లు కావాలంటే ఇక్కడ కింద ఆన్సర్స్ కూడా చూపిస్తున్నా చూడండి, ఇవి ఆన్సర్లు కూడా ఉన్నాయి అన్నమాట, ఓకేనా. కొన్నిటికి అయితే ఆన్సర్ లేవు, కొన్నిటికి అయితే ఆన్సర్స్ ఉన్నాయి. ప్రిపేర్ అయితే బెస్ట్, తప్పదు ఇక మనం పాస్ అవ్వాలంటే ప్రిపేర్ అవ్వాల్సిందే. ఒకసారి చెక్ చేసుకోండి ఏది ఇంపార్టెంట్ ఏది అనేది ఒకసారి చూసుకోండి, డిఫరెన్స్ ఏమున్నాయో చూసుకోండి క్వశ్చన్స్, ఓకేనా. డిజిటల్ ఎలక్ట్రానిక్ ప్రిపేర్ అవ్వాలంటే తప్పదు ఇక మనం కోడింగ్ సబ్జెక్ట్ ఇది అయిపోయింది అన్న. రైట్. సో డియర్ స్టూడెంట్స్ ఈ పీడిఎఫ్ మీకు వాట్సాప్ కమ్యూనిటీలో పంపిస్తాను, మీరైతే ప్రాక్టీస్ చేయండి, సరేనా. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అన్న. రైట్. సో డియర్ స్టూడెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాన్న. సో వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మీ ఫ్రెండ్స్ కూడా ఒకసారి ఇన్ఫామ్ చేయండి, ఓకేనా. బాయ్ నాన్న, ఆల్ ద బెస్ట్, మంచిగా రాయండి.